సో గైస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూడొచ్చు. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి మ్యాక్ మినీ M4 గురించి అనమాట. సో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మనకి యాపిల్ అనేది దీన్ని అనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ తోటి పోల్చినట్టు అయితే చాలా వరకు చేంజెస్ అనేది ఇందులో జరిగాయి. సో నా చేతిలో చూడొచ్చు మ్యాక్ మినీ బాక్స్ అయితే ఉంది. సో ఈరోజు వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే సో దీని యొక్క అన్బాక్సింగ్తో పాటు ప్రతి ఒక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ మీకు తెలిసి వస్తాయి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటి తెలుసా, మనకి లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 60,000, కానీ నేను కొన్నది మాత్రం 50,000కే. దీని గురించి ఎస్పెషల్లీ మీరు తెలుసుకోవాలన్నా కానీ ఎండులో అయితే అప్డేట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేటివ్ అవుతుంది అనుకుంటున్నాను. కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం అన్బాక్సింగ్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బాక్స్ చూడడానికి అయితే చాలా ప్రీమియం లుక్ అయితే ఆఫర్ చేస్తుందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా బాక్స్ ఓపెన్ చేసుకుంటే అయితే ఇనీషియల్గా మనకు కనిపించేది వచ్చేసరికి మ్యాక్ మినీ డివైస్ అనమాట. సో దీని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ థింగ్, ఇందులో మనకి పవర్ కార్డ్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ వర్షన్స్ తోటి పోల్చినట్టయితే ఈసారి ఇందులో పవర్ కార్డ్ని కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. అండ్ దీని తర్వాత మనకి ఇంకా బాక్స్లో మిగిలేదు వచ్చేసరికి జస్ట్ ఒక యూజర్ మాన్యువల్ మాత్రమే అయితే ఉంటుంది. సో ఫైనల్లీ మనం అన్బాక్సింగ్ అయితే చేసేసుకున్నాం. నా చేతిలోకి అయితే మ్యాక్ మినీ M4 వచ్చేసింది. సో ఇక్కడే చూడొచ్చు మీరు దీని యొక్క డిజైన్ ఏ విధంగా ఉంది అనేసి. జస్ట్ 5.5 ఇంచెస్ అనమాట. ఇప్పుడు లాంచ్ అయ్యేటువంటి మొబైల్స్ అన్నీ కూడా 6.1, 6.7 వరకు వెళ్తాయి. సో దాంతో పోలిస్తే ఇది చాలా కాంపాక్ట్గా నా చేతిలో పడుతుంది. అండ్ ఇప్పుడు డిజైన్ ఓవర్వ్యూ మనం చూసుకున్నట్టయితే సో చూడడానికైతే అల్యూమినియం ఫినిషింగ్ లెక్క కనిపిస్తుంది, కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం తోటి పోల్చినట్టయితే 85% ఆఫ్ ద అల్యూమినియంని వీళ్ళు డిక్రీజ్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటు వీళ్ళు ఒక నేమ్ అయితే ఇచ్చారు, కార్బన్ న్యూట్రల్ అనేసి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెటీరియల్ని కూడా ఇందులో యూజ్ చేసామనేసి. సో ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. అండ్ ఇప్పుడు ఫిజికల్ పోర్ట్స్ పరంగా మనం చూసుకున్నా కానీ సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 3 Type-C పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 Type-C పోర్ట్స్ అనేది మనకి థండర్బోల్ట్ వర్షన్ 4కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఇది సపోర్ట్ చేయడం కారణంగానే మనం 3 మానిటర్స్ అనేది ఎట్ ఎ టైం దీనికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వర్షన్ 4 ఉంది. ఒకవేళ మీరు M4 Pro చిప్ కనుక మీరు వెళ్ళిపోయినట్టయితే మనకి వర్షన్ 5 అనేది మనకి లభిస్తుంది. అండ్ ఇంకొక పోర్ట్ చూసుకున్న పవర్ కార్డ్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఒక ఇథర్నెట్ ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది. ఒకటి HDMI పోర్ట్ అయితే ఉంటుంది. ఈ పోర్ట్స్ అనేది మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తాయి. అండ్ ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 2 Type-C పోర్ట్లు అయితే ఉన్నాయి. సో ఇది మనం జనరల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఒక 3.5mm ఆడియో జాక్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఒక లైట్ ఇండికేషన్ అయితే ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఒక ఎయిర్ వెంట్ అయితే ఉంటుంది. మనం హెవీ టాస్క్లు చేసినప్పుడు ఏమైనా హీట్ జనరేట్ అయినా కానీ ఎయిర్ ఫ్లో అవ్వడానికి, హీట్ని రిడ్యూస్ చేయాలంటే ఒక ఎయిర్ వెంట్ లాంటిది ఇచ్చారు. అండ్ ఇన్బిల్ట్గానే మనకి స్పీకర్స్ కూడా ఉంటాయి. దాని యొక్క క్వాలిటీ అనేది నేను టెస్ట్ చేసి తర్వాత అప్డేట్ చేస్తాను. అండ్ పవర్ బటన్ అనేది కూడా మనకి ఇక్కడనే వాళ్ళు బాటంలో పెట్టడం జరిగింది. ప్రీవియస్ వర్షన్స్లో మనకి నేకెడ్ ఐకి విజిబుల్గా ఉంటుండే పైన. డిజైన్ అనేది కాంపాక్ట్గా అయిపోయింది కాబట్టి వీళ్ళకి బాటంలో ప్లేస్ దొరికింది పెట్టడానికి. సో ఇది ఫిజికల్ ఓవర్వ్యూ అనమాట. ఓవరాల్గా నాకైతే చాలా మంచి ఇంప్రెషన్ కలిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటైతే ఇందులో యూజ్ చేసినటువంటి ప్రాసెస్ ఏంటంటే మనకి M4 ఇంకా M4 Pro. మన దగ్గర ఈరోజు బేస్ మోడల్ అయితే ఉంది. M4 చిప్ అనమాట. 256GB వేరియంట్, 16GB ర్యామ్ అనమాట. సో ప్రీవియస్ వర్షన్స్లో మనకి బేస్ మోడలే 8GB ర్యామ్తో తీసుకొచ్చారు, 256GB స్టోరేజ్ తోటి. కానీ ఈసారి ర్యామ్ అనేది ఇనిషియల్గానే ఇంప్రూవ్ చేశారు, అంటే ఇంక్రీజ్ చేశారు. 16GB అనేది స్టార్టింగ్ పాయింట్ అనమాట. బట్ ప్రైస్ అనేది ఎటువంటిది వాళ్ళు పెంచలేదు. లాస్ట్ టైం వర్షన్ కూడా 60,000కి లాంచ్ అయింది. ఈసారి కూడా 60,000కి లాంచ్ చేశారు. ఇది ఒక గుడ్ థింగ్. ర్యామ్ అనేది ఇంప్రూవ్ చేశారు, చిప్ అనేది మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకొని వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అనే వాళ్ళ పేరుతో వీళ్ళు ఇందులో మనకి AI ఫీచర్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసారు. సో యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. దాంతోపాటు మల్టిపుల్ అప్లికేషన్స్తో కూడా వీళ్ళు AIని ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి సో మన వర్క్ ఫ్లో అనేది చాలా సింప్లిఫై అవుతుంది. సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేను తర్వాత చేస్తాను. అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే M4 చిప్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ M4 చిప్లో మనకి 10 core GPU ఉంటుంది, 10 core CPU అయితే ఉంటుంది. ఇది మనకి ఏ విధంగా ఉంటుందంటే 4 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, 6 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనివల్ల మన యొక్క ఎడిటింగ్ అనేది చాలా వరకు ఎన్హాన్స్ అవుతుంది. ఎస్పెషల్లీ క్రియేటర్స్కి చెప్తున్నాను. అండ్ ప్రైస్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ మనకి కోర్స్ అనేది పెరుగుతుంటాయి. ర్యామ్ పెరుగుతుంది, స్టోరేజ్ పెరుగుతుంది, కోర్స్ పెరుగుతుంటాయి. మనకి బేస్ వేరియంట్ అనేది నేను పర్చేస్ చేశాను నా రిక్వైర్మెంట్ ప్రకారం. బట్ వెబ్సైట్లో మనకి ర్యామ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉంది, 32GB. అండ్ స్టోరేజ్ కూడా 512GB అండ్ 1TB 2TB వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీరు పెట్టేటువంటి ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ కనెక్టివిటీ విషయానికి వచ్చినా కానీ వీళ్ళు లేటెస్ట్ వర్షన్స్నే యూజ్ చేశారని చెప్పుకోవాలి ఈ మోడల్లో. సో Wi-Fi 6 అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో మనకి కనెక్టివిటీ పరంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. లాస్ట్ టైం మనకి Wi-Fi 6 ఉండే, సో ఈసారి Wi-Fi 6 తీసుకొచ్చారు.
అండ్ బ్లూటూత్ వర్షన్ కూడా లేటెస్ట్ 5.3ని యూజ్ చేశారనమాట. సో మనకి డేటా ట్రాన్స్ఫర్ కానీ కనెక్టివిటీ పరంగా కానీ మనకి ఎటువంటి ఇష్యూస్ అనేది ఉండదు. సో ఈ మ్యాక్ మినీ M4ని నా దగ్గర ఉన్నటువంటి మానిటర్స్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. మీకు కూడా ఒక ఐడియాకి అయితే వస్తారు ఏ విధంగా ఇది వర్కౌట్ అవుతుంది, ఎంత రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. నేను 4K మానిటర్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి అబ్సల్యూట్గా నేను చెప్పిన విధంగా 240 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. బట్ మీ మానిటర్లో కూడా ఆ ఫీచర్ ఉండాలి. 199 200 240 Hz కనుక మీ మానిటర్ సపోర్ట్ చేస్తే మాత్రమే మీకు ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర 60 Hz మానిటర్ ఉంటే 60 Hz మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదంతా ఓకే. ఇప్పటివరకు మనం అన్బాక్సింగ్ చేసేసుకున్నాము, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా మనం ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే సో ఆల్రెడీ స్టార్టింగే మీకు చెప్పడం జరిగింది 60,000కి వీళ్ళు లాంచ్ చేశారు, కానీ నాకు 50,000కే వచ్చింది. అది ఎలా అంటే సింప్లీ అండి, ఏంటంటే ఇప్పుడు మీరు కనుక స్టూడెంట్ కనుక అయి ఉంటే, మీరు స్టూడెంట్ కాకపోయినా పర్లేదు చెప్తాను, యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ అనేసి మీరు సెర్చ్ చేయండి క్రోమ్లో. సో మీకు ఒక వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది, వాళ్ళు యాపిల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైటే, బట్ ఎడ్యుకేషన్ స్టోర్ అనమాట. లేదా యూనిడేస్ అని సెర్చ్ చేసినా కూడా వస్తుందన్నమాట. స్టూడెంట్స్ కోసం స్పెసిఫికల్లీ ఆ వెబ్సైట్ అనేది డిజైన్ చేశారు. స్టూడెంట్స్ ఏమైనా కొనుక్కోవాలంటే డిస్కౌంటెడ్ ప్రోడక్ట్స్ కావాలి కాబట్టి సో ఆ వెబ్సైట్ కూడా ఉంటుంది. మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మీ యొక్క నేము, నెంబరు అండ్ దాంతోపాటు కాలేజ్ ఐడి కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ చేయండి. ఈమెయిల్ ఐడి ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ సబ్మిట్ చేయండి. సో ఇన్ కేస్ మీరు స్టూడెంట్ కాదు అన్నప్పుడు మీరేంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళ నేమ్ మీద అకౌంట్ క్రియేట్ చేసి ఒక కాలేజ్ ఐడి కార్డు వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఇచ్చినా సరిపోతుంది అనమాట. ఎవరి ఐడి ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అమెజాన్లో మనకు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ అనేది లిస్ట్ అయ్యి ఉంది. మనకి 59,990 రూపీస్ అయితే ఉంది. సో బ్యాంక్ ఆఫర్స్ చూసుకున్నా కానీ మనకి కొన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయి ఆఫర్స్, బట్ అవి ఒక 2,000 3,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. అది కూడా మీరు ఈఎంఐ పెట్టుకుంటే మాత్రమే. సో ఇదనమాట గైస్. సో ప్రైసింగ్ అనేది ఖచ్చితంగా అఫోర్డబుల్గా వీళ్ళు పెట్టారని చెప్పుకోవాలి. అండ్ ఈరోజు వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో తెలియండి. సో యాపిల్కి సంబంధించి డెడికేటెడ్ ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా ఓపెన్ చేశాను, అంతా యాపిల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. సో ఇన్ డెప్త్గా కూడా అందులో చెప్పడం జరిగింది అనమాట. ఒకవేళ వెళ్ళి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.